మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం. ఎదురు పెట్టించేస్తాం సార్, వీళ్ళు డిస్టర్బ్ లేకుండా. నువ్వు కూడా ఎక్కి రామన్న పెంచలరావు గారి మీద కనిపిస్తారు, అందరూ కనిపిస్తున్నారు, బ్రహ్మాండంగా వీడియోలు వస్తున్నారు. అడుగో దీనల సాగల దేవుడు, అడుగో కార్మిక కర్షక మిత్రుడు, అతడే భయమే ఎరుగని యోధుడు, అతడే ఆనంద చల్లనైన మనసు మీదయ్యా, ఎల్ల వేళ సేవలోనే మునిగినావయ్యా. రామయ్య నీకు సాటి ఎవరు రానయ్యా. ప్రతి పేద రామ నారాయణ ప్రతి పేద నువ్వు కూడా ఎక్కి రామన్న పెంచలరావు గారి మీద కనిపిస్తారు, అందరూ కనిపిస్తున్నారు, బ్రహ్మాండంగా వీడియోలు వస్తున్నారు. ఆటో డ్రైవర్ సేవలో పథక లాంచ్ చేయడానికి విచ్చేసినటువంటి అతిరథ మహారథులకు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అభినందించి ఏంటి ఇబ్బంది అని ఆలోచన చేయడం అంటే సమగ్ర ఆలోచన. ఒకటిచ్చి దాని చుట్టూ ఏవైతే సమస్యలు వస్తాయో ఆ సమస్యలన్నీ తీర్చి ముందుకెళ్ళాలి అనేక ఆలోచనే ఇవాళ ఎన్డీఏ కూటమికి ఉందని మీ అందరూ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకి ఏడాదికి 15,000 చొప్పున ప్రభుత్వం నిర్ణయించి ఈ రోజు ఈ కార్యక్రమానికి డబ్బులు విడుదల చేస్తున్నారు. ఇంకా ఎవరైనా ఒకటి అరా మిస్ అయినా కూడా మళ్ళీ అప్లై చేసుకునేది మేమున్నాము ఈ ప్రభుత్వం అని చెప్పి, నేను ఒక పెద్దన్నగా ఉంటానని చెప్పి, మీ అందరికీ నేను తోడుగా ఉంటానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి 15,000 రూపాయలు మీ ఖాతాలో ఈ రోజు 1,600 చిల్లర మందికి ఈ రోజు ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రతి నెల 2,45,40,000 రూపాయలు ప్రతి నెల మరి ప్రతి సంవత్సరం మీకు మరి మీ అకౌంట్ లో జమ చేయడం జరుగుతుంది. అలాగే ఆత్మకూరులో 350 మంది ఆత్మకూరు టౌన్ లో ఉన్నారు. ప్రభుత్వం చేపట్టినటువంటి ఆటో డ్రైవర్ల సేవలు అనేది చాలా గొప్ప కార్యక్రమం. ప్రతి ఆటో డ్రైవర్ కానీ క్యాబ్ డ్రైవర్ కానీ వెంకటరమణ ఆటో డ్రైవర్ అందరికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. దాన్ని సక్రమంగా ఉపయోగించుకోవాలా. చాలా మంది యువకులందరూ కూడా చదువుకొని ఉద్యోగాలు లేక అన్ఎంప్లాయ్మెంట్తో బాధపడుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఆటోలో ఎంతో సహకరిస్తున్నాయి, ఎంతో సపోర్ట్గా ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరూ రిక్వెస్ట్ చేసేదంటే ఈ డబ్బును సక్రమంగా వాడుకోండి. అదేవిధంగా మీ ఫ్యామిలీ సంక్షేమం కోసం వాడుకోండి, పిల్లల బాగా చదివించుకోండి. అదేవిధంగా మనం ప్రతిరోజు చూస్తున్నాం చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ ప్రమాదాలు మనం నివారించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ముఖ్యంగా ఆటో డ్రైవర్లు యూనిఫామ్ వేయాలి, అతి వేగంగా పోకూడదు, సెల్ ఫోన్ డ్రైవ్ చేయకూడదు, ఓవర్లోడ్ చేయకూడదు. ఇలాంటివన్నీ కూడా చాలా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రమాదాలు తగ్గించడానికి మీరందరూ కూడా ప్రభుత్వ పాత్ర వహించాల్సిన ఉంది. కాబట్టి అందరూ రిక్వెస్ట్ చేసి నిబంధనలు పాటించి రోడ్డు భద్రతా వ్యవహారంలో ప్రమాదం తగ్గిస్తారని చెప్పి ఒకసారి రిక్వెస్ట్ చేస్తూ మంత్రివర్యులు గౌరవనీయులు ఆనం మనకి దైవ సమానులైనటువంటి ఆనం రామనారెడ్డి గారి ఆదేశాలతో ఈరోజు నియోజకవర్గ కేంద్రమైన ఆత్మకూరు పట్టణంలో ఆర్డీఓ గారి మేడం గారి అధ్యక్షతన ఈరోజు
ఆటో డ్రైవర్ల సేవలో పథకం కార్యక్రమం చాలా ఘనంగా ప్రారంభించినందుకు కూటమి నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మరి మీరు ఆలోచించండి, పనిచేసే ప్రభుత్వం ఎవరో, మాటలు చెప్పే ప్రభుత్వం ఎవరో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, మరి మన భారతదేశంలో మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలంలోనే మనం ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఏదైతే వాగ్దానం ఇచ్చారో సంవత్సరం లోపలే మొత్తం సూపర్గా అమలు చేసిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే మన నియోజకవర్గంలో నిరంతరము ఆత్మకూరు గురించి ఆలోచించే వ్యక్తి ఆనం రామనాయుడు గారు. ఆనం అంటే ఆత్మకూరు, ఆనం అంటే అభివృద్ధి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మేము చాలా దగ్గరగా చూస్తాము ఆనం సార్ని. ఆయన ఎంతో మన నియోజకవర్గానికి, జిల్లాకి ఏదైనా చేయాలా, రాష్ట్రానికి చేయాలని నిరంతరం తప్పిస్తున్న నాయకుడు ఆనం రామనారెడ్డి గారు, దాంట్లో సందేహం లేదు. మరి ఈరోజు 15,000 రూపాయలు ఆటో డ్రైవర్లకి, అలాగే 4 చక్రాల ట్యాక్సీ డ్రైవర్లకి ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు ఇచ్చున్నారు. మన డిఎస్పీ గారు చెప్పినట్టు ఆ డబ్బుల్ని 15,000ని చాలా చక్కగా మీరు వినియోగించుకోవాలని, ఏదైనా మంచి పనికి ఇంట్లో దాన్ని ఉపయోగించి మీ కుటుంబానికి, మీకు మంచి పనికి ఉపయోగించి మీ జీవితంలో వెలుగులు నింపే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. కాబట్టి చేసినటువంటి కుటుంబ ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆదరించాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై ఆనం, జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం. ముఖ్యంగా అందరికి నమస్కారం అండి. ఈరోజు ఈ యొక్క ఆటో డ్రైవర్ సేవలో మన యొక్క గవర్నమెంట్ దాదాపు 1636 మందికి ఈ యొక్క సంవత్సరానికి 15,000 శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఈ 15,000 మనోళ్ళు ఎటువంటి అలవాట్లకు ఉపయోగించుకోకుండా మెయిన్ ఆ యొక్క బండికి నిమిత్తం కానీ ఇన్సూరెన్స్ కట్టుకోవటము, అట్లాగనే ఎఫ్సి చేయించుకోవటము, ఏదైనా చిన్న మైనర్ పనులు కోసమే అది, అంటే ఇది ఫిక్స్డ్ డిపాజిట్ లాగా అనుకొని మనము ఎప్పుడు రిపేర్ వస్తే ఆ అమౌంట్ తీసుకొని ఆ రిపేర్ చేసుకొని వాళ్ళ కుటుంబం చల్లగా ఉండాలని ఈ యొక్క గవర్నమెంట్ ఉద్దేశము. అట్లాగనే ఆటో వాళ్ళకి ముఖ్యంగా తెలియపరిచేది ఏంటనగా, ఈ మన ఉపాధి కూలీల్ని ఎక్కువ మంది ఎక్కించుకొని వెళ్తున్నారు. అలా వేసుకుని వెళ్తే మీకే ప్రమాదము. అట్లాగనే మనం డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలా, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూ డ్రైవ్ చేయకూడదు. అలాగనే ఎలాంటి మత్తు పానీయాలు సేవించి బండి నడపకూడదు. ఎక్కడన్నా మనకు వర్షాకాలం ముందు ఏదన్నా వాతావరణం బాగాలేకపోతే బండ్లు ఆపేసుకుని సైడ్ పెట్టుకోవాలని కోరుతూ మీ ద్వారా మేము తెలియపరచుకుంటాం. ముఖ్యమంత్రి వర్యులు ప్రవేశపెట్టిన ఆటో డ్రైవర్ల సేవలో విచ్చేసిన అధికారులకి, సిబ్బందులకి, ప్రజాప్రతినిధులకి, ఆటో డ్రైవర్లకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, ఇతర ప్రజానికానికి, మీడియా వారందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి జరపమని సలహాలు, సూచనలు, ప్రోత్సాహాన్ని అందించిన మన మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ గారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆటో డ్రైవర్ల మ్యాక్సీ క్యాబ్, మోటార్ క్యాబ్ డ్రైవర్లకి ఏడాదికి 15,000 రూపాయలు ఆర్థిక సాయం చేయబోతున్నారు. శ్రమనే నమ్ముకున్న ఆటో డ్రైవర్లకి వారి యొక్క ఆర్థిక సాయం అందించడం కోసం, వారి యొక్క సంక్షేమం కోసం ఈ ఏడాది కోసం 15,000 రూపాయలు వారి ఖాతాలో జమ చేయనున్నారు. మన ఆత్మకూరు కాన్స్టిట్యుయెన్సీ నుంచి 6 మండలాల తరపున 1636 లబ్ధిదారుల్ని ఎంపిక చేయడం జరిగింది. వారి ఖాతాలోకి దాదాపుగా 2,45,40,00,000 రూపాయలు జమ చేయడం జరిగింది. అర్హులైన ఈ లబ్ధిదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. నాకు ఈ అవకాశం కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చేసిన మీ అందరికీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే.